మనం చూసుకున్నట్లయితే ఆంధ్రప్రదేశ్లో ఎన్హెచ్ఏలుగా అంటే జాతీయ రహదారులుగా ఉన్నతీకరణకు ప్రతిపాదించిన మార్గాలు అయితే మనకి ప్రకటించడం జరిగింది. ఒకటి ఒకటి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటాను. చిలకపాలెం, రామభద్రాపురం, పార్వతీపురం, రాయగడ రోడ్డు 100 కిలోమీటర్లు. కళింగపట్నం, ఆమదాల వలస, పాలకొండ, పార్వతీపురం మీదుగా రాయగడ వెళ్ళే మార్గం 145 కిలోమీటర్లు. ఆమదాల వలస మండలం అదేవిధంగా కొత్తూరు, బామిని మీదుగా వెళ్ళే గారా, అలికాం, బత్తిలి రోడ్డు ఒడిశాలోని గునుపూర్ వరకు అనమాట 118 కిలోమీటర్లు. విజయనగరం, పాలకొండ 70 కిలోమీటర్లు. సబ్బవరం నుంచి చోడవరం, నర్సీపట్నం మీదుగా తుని వరకు 109, దాదాపు 110 కిలోమీటర్లు. ఇక తాళ్ళపాలెం, చింతపల్లి, సీలేరు, భద్రాచలం మీదుగా 244 కిలోమీటర్లు. కాకినాడ నుంచి కోటిపల్లి మీదుగా అమలాపురం 57 కిలోమీటర్లు. రాజమహేంద్రవరం, రక్కిలంక, ప్రత్తిపాడు, నిడదవోలు మీదుగా భీమవరం 73 కిలోమీటర్లు. రాజమహేంద్రవరం, బెక్కవోలు, అనపర్తి, ద్వారపూడి మీదుగా సామర్లకోట 72 కిలోమీటర్లు. భీమవరం, లంకల కోడేరు, నరసాపురం. రాజమహేంద్రవరం, బెక్కవోలు, అనపర్తి, ద్వారపూడి మీదుగా సామర్లకోట అనమాట. నెక్స్ట్ భీమవరం నుంచి లంకల కోడేరు, నరసాపురం, మార్టేరు, కోడేరు, ఆచంట మీదుగా సిద్ధాంతం వంతెన వరకు కూడా 44 కిలోమీటర్లు. భీమడోలు, ద్వారకా తిరుమల, జంగారెడ్డిగూడెం 42 కిలోమీటర్లు. పామర్రు, కూచిపూడి, మువ్వ, కొడాలి అదేవిధంగా చల్లపల్లి మార్గం 26 కిలోమీటర్లు. గుంటూరు నుంచి ప్రత్తిపాడు మీదుగా ఒంగోలు 107 కిలోమీటర్లు. గుంటూరు నుంచి నల్లపాడు, పేరేచెర్ల, తాడికొండ మీదుగా కాజా వరకు 50 కిలోమీటర్లు. గుంటూరు నుంచి నారాకోడూరు, చేబ్రోలు, పొన్నూరు మీదుగా బాపట్ల 63 కిలోమీటర్లు. కాజా నుంచి తాడికొండ, నీరుకొండ, రాయపూడి, సత్తెనపల్లి మీదుగా నరసరావుపేటకు 96 కిలోమీటర్లు. కృష్ణపట్నం, గూడూరు, రావూరు, రాజంపేట, రాయచోటి, కదిరి రోడ్డు 253 కిలోమీటర్లు. తడ, శ్రీకాళహస్తి 50 కిలోమీటర్లు. చిత్రదుర్గం నుంచి వచ్చే రోడ్డులో కర్ణాటక సరిహద్దు నుంచి రొట్టం, పెనుగొండ మీదుగా పుట్టపర్తి సమీపంలో బొక్కపట్నం వరకు 54 కిలోమీటర్లు. మొత్తంగా చూసుకుంటే కర్నూలు నుంచి కొడుమూరు, అప్సరి, ఆలూరు, బళ్ళారి మార్గం 140 కిలోమీటర్లు. మలక, వేముల క్రాస్ నుంచి నల్లమాడ, ఓబుల, దేవర చెరువు మీదుగా బాగేపల్లి 84 కిలోమీటర్లు. బైరెడ్డిపల్లి నుంచి శంకరాయుపేట, పొంగనూరు, పులిచెర్ల, చిన్న గొట్టిగల్లు మీదుగా రొంపిచెర్ల వరకు 100 కిలోమీటర్లు. గుత్తి, ఆదోని, కౌతాలం మీదుగా కర్ణాటక సరిహద్దు వరకు 110 కిలోమీటర్లు. పాత ఎన్బిబి రోడ్డు జమ్మలమడుగు నుంచి కొలిమిగుంట వరకు 42 కిలోమీటర్లు. నాగసముద్రం క్రాస్ నుంచి ధర్మవరం, బత్తలపల్లి, నాయనపల్లి క్రాస్ వరకు 84 కిలోమీటర్లు, 64 కిలోమీటర్లు. ఇక ఆదోని, పత్తికొండ, ప్యాపిలి, బనగానపల్లి 140 కిలోమీటర్లు. ఎమ్మిగనూరు నుంచి పత్తికొండ, గుంతకల్లు, ఉరవకొండ, కళ్యాణదుర్గం, పాపగడ మీదుగా మడకశిర 243 కిలోమీటర్లు. బాకరాపేట నుంచి బద్వేలు, పోరుమామిళ్ళ మీదుగా బెస్తవారిపేట 140 కిలోమీటర్లు. ఉత్తుకొట్టాయి, సత్యవేడు, తడ 42 కిలోమీటర్లు. బెస్తవారిపేట నుంచి గొట్టు మనం చూసుకుంటే గొట్టుగట్టు, పొదలి, ఉప్పలపాడు, చీమకుర్తి మీదుగా ఒంగోలు వరకు 107 కిలోమీటర్లు. ఇక బేతంచెర్ల నుంచి బనగానపల్లి, కోయిలకుంట్ల మీదుగా ఆళ్ళగడ్డ వరకు 64 కిలోమీటర్లు. సో ఇవన్నీ కూడా జాతీయ రహదారులుగా మార్చేందుకు ప్రతిపాదనలు అయితే సిద్ధం చేయడం జరిగిందనమాట. ఏపీలో ఈ చుట్టుపక్కల ఎవరైతే బోర్డర్లో ఉన్నారో వారందరికీ కూడా నేషనల్ హైవేలు రావడంతో వారికి మంచి డిమాండ్ అయితే పెరుగుతుంది. సో ఇది మనకు అప్డేట్. ఒక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో